హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో అంధకాసురుడు పార్వతీ కోసం రుద్రుని మీదకు యుద్ధానికి వెళ్ళాడు. రుద్రుడు కూడా తన గణాలతో సకల దేవతా సమూహంతో యుద్ధ సన్నద్ధుడై నిలిచాడు. గిలుడనేవాడు అంధకుని పక్షాన, వీరకుడు రుద్రుని పక్షాన చమూపతులై శస్త్రాస్త్ర సంపన్నులై నిలిచారు. పోరు మొదలైంది. మొదటగా పార్వతీ పరమేశ్వరుల నివాస స్థానమైన మందరగిరి గుహ ముఖద్వారాన్ని గదతో బద్దలు కొట్టాడు గిలుడు. వెంటనే రాక్షస సైన్యం పార్వతి కొరకు గిరికందరంలోనికి బిలబిల వెళ్ళబోతూ ఉండగా వీరకుడు ఇతర దేవతలు వారిని అడ్డగించారు. అలా అడ్డగించిన బ్రహ్మ, విష్ణు, ఇంద్ర, సూర్య, చంద్ర దేవతలను విగుసాసురుడనే రాక్షసుడు గ్రక్కున మింగడం మొదలుపెట్టాడు. ప్రమాదాన్ని పసిగట్టిన వీరకుడు ఈ విషయాన్ని రుద్రుని చెవిలో చేర్చగా ఆయన వృషభ వాహనారూఢుడై వచ్చి విగసుని ముందు నిలిచి మృంగిన వస్తువులను వెడలగ్రక్కించే సామర్థ్యం గల మంత్రాన్ని జపించి వారందరినీ బయటికి రప్పించాడు. అప్పుడు వారందరూ రాహువు నోట్లోంచి బయటపడ్డ రవిలా ప్రకాశిస్తూ రెట్టింపు ఉత్సాహంతో రాక్షసులను సంహరించడం మొదలుపెట్టారు. ఆ శంకర అంధకులిరువురు తమ తమ సైన్యాలను భేదింపశక్యం కాని వజ్ర పర్వత వ్యూహాలలో నిలబెట్టి రణం చేస్తూ ఉండగా ప్రథమ విజయం శివుని ప్రభావంచే దేవతలకే దక్కింది. దానికి దుఃఖితుడైన అంధకుడు బ్రాహ్మణ శ్రేష్ఠుడైన భార్గవుని చెంతకు రథాన్ని దిగి ఒంటరిగా నడిచి వెళ్ళి చేతులు జోడించి ఇలా ప్రార్థించాడు. ఓ భార్గవ వంశమండన, అసురుల యొక్క అభ్యుదయాన్ని అనవరతము కాంక్షించే నీ గురుత్వంలో మేము ఎల్లప్పుడూ విజయాన్నే పొందుతూ వస్తున్నాం. ఇంద్రోపేంద్రులను సైతం ఏనాడు లెక్క చేయలేదు. కానీ ఈనాడు మా శత్రువులైన దేవతల చేతిలో పరాజయాన్ని పొందాము. వైరి వీరుల చేతిలో హతులైన కుంభ, జంబాది శ్రేష్ఠులైన అసురులను చూడు గురుదేవా. కేవలం కాల్చిన ధాన్యపు పొట్టు నుండి పుట్టిన పొగను పీల్చి 10,000 సంవత్సరాలు తపస్సు చేసి సాధించిన మృత సంజీవిని విద్య యొక్క అవసరం ఈనాడు వచ్చింది. హతులైన అసురులను ఆ విద్యతో పునర్జీవితులను చేయి. వేదవిధుడైన శుక్రుడు అంధకుని మాటలకు దుఃఖించి కర్తవ్యం విషయంలో ఆలోచనలో పడ్డాడు. దానవులను బ్రతికించటం అంటే శంకరుని నుండి పొందిన విద్యను ఆయనకు వ్యతిరేకంగా ప్రయోగించుట, బ్రతికించకుండా ఉపేక్షించడం అంటే తన ఏలికకు అన్యాయం చేయుట. ఏదైనా సరే శరణాగత ధర్మం చాలా గొప్పది అని ఎంచి అంధకునికి అభయమిచ్చి పంపించి రణభూమికి వచ్చి శంకరుని మదిలో స్మరించి ఒక్కొక్క రాక్షసిని ఉద్దేశిస్తూ మంత్రాన్ని ఆవృత్తి చేస్తూ విగత జీవులైన దైత్య దానవ రాక్షసులందరినీ బ్రతికించాడు. వారంతా నిద్ర నుంచి లేచిన వారి వలె లేచి వికటంగా గర్జిస్తూ ఆయుధాలను ధరించి ద్విగుణీకృత ఉత్సాహంతో రుద్రగణాలను చీల్చి చెండాడడం మొదలుపెట్టారు. ప్రమదగణాలు పలాయనం చిత్తగించాయి. ఇదంతా శుక్రుని మంత్రవిద్య ప్రభావంగా గుర్తించిన శిలాదపుత్రుడైన నంది వెంటనే శంకరుని చెంతకేగి విషయాన్ని వివరించి ఉపాయాన్ని చెప్పమని కోరాడు. దానికి శంభుడు సేనావ్యూహాన్ని ఛేదించి శుక్రుని ఎత్తుకుని రమ్మని నందిని పురమాయించి దానికి తగిన బలాన్ని ఇచ్చాడు. వేగంగా నంది రంకెవేస్తూ సేనావ్యూహాన్ని సడలించుకుంటూ వెళ్ళి శరభమృగం ఏనుగును ఎత్తికెళ్ళినట్లు, గరుష్మంతుడు కోడిపిల్లను తన్నుకుపోయినట్లు శుక్రుని తన కొమ్ముల మధ్య ఇరికించుకొని భద్రంగా రుద్రుని సన్నిధికి చేర్చాడు. గ్రక్కున ఆ భూతనాథుడు శుక్రుని 2 వేళ్లతో పట్టుకొని ద్రాక్ష పండు వలె నోట్లో వేసుకొని గుటుక్కున మింగేశాడు. కాలకూటాన్ని మింగిన నీలకంఠునకు శుక్రుడు ఎక్కువ. వెంటనే దానవులు అయ్యో అయ్యో అంటూ దుఃఖిస్తూ చెల్లాచెదరయ్యారు. నీలకంఠుడు శుక్రుని మింగివేయక దానవసేన కొమ్మలు లేని వృషభాల వలె, గోళ్లు లేని పెద్ద పులుల వలె, కోరలు లేని సింహాల వలె, రెక్కలు లేని బాణాల వలె, వ్రతానుష్ఠానం లేని వేదాధ్యయనం వలె నిర్వీర్యమైపోయింది. చంద్రుడు లేని రాత్రి వలె, వేదాధ్యయనం లేని విప్రుల వలె, భర్తృహీనులైన స్త్రీల వలె నిస్తేజమైపోయింది. శౌర్యం లేని క్షత్రియుల వలె, సత్యం లేని దానధర్మముల వలె శోభాహీనమైంది. చల్లారిన దావాగ్నిలా చేవచెచ్చి చైతన్యం లేక గడ్డకట్టిన సముద్రంలా నిరుత్సాహంగా పడి ఉన్న సైన్యంలో తిరిగి శౌర్య పరాక్రమాలను నింపుతూ అంధకుడు ఇలా హెచ్చరిక మాట్లాడాడు. అసుర వీరులారా, ఒకే ఒక్క శుక్రుడు మన మధ్య లేకపోవటంతో మన ధైర్య, వీర్య, శౌర్య, బలపరాక్రమ, శక్తి, ఫల, కీర్తి, తేజస్సులు ఒక్కమారుగా అపహరింపబడ్డాయనే మాట సత్యం. బ్రాహ్మణ శ్రేష్ఠుడు, వేదాంగ పారంగతుడు, రాజనీతి కోవిదుడు, పూజనీయుడు, గురువు, రక్షకుడు అగు భార్గవుని రక్షించుకోలేకపోయిన మనం నిశ్చయంగా నిందార్హులమే. వీరులారా,
మీరందరూ మనసులో శుక్రాచార్యుల వారి పాదపద్మాలకు నమస్కరించి ప్రమదులతో యుద్ధం చేయండి. నేను నందితో సహా రుద్రగణాలను నిశ్శేషం చేస్తాను. యోగి తన యోగంచే జీవునికి కర్మబంధం నుంచి తప్పించినట్లుగా నేను శుక్రుని విడిపిస్తాను. లేదా ఆయనే తన యోగశక్తిచే భక్తిచే స్వయంగా బయటకు వస్తే మనమందరం రక్షింపబడతాం. ఇలా అంధకాసురుడు తన సైన్యంలో ఉత్తేజాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నాడండి. సైన్యం ఉత్తేజవంతమై ముందుకెళ్తుందా లేక వెన్ను చూపుతుందా అన్నది రేపటి భాగంలో చదువుకుందామండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.